ఉన్నారు. మనం అది కూడా గ్రహించాలి కదా. రైట్, కంక్లూజన్ తీసుకుందాం, సమయం లేదు. విసనగిరి శ్రీనివాసరావు గారు, ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటండి దీనికి సంబంధించి? పరివారాన్ని రక్షించాలని మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం సార్. ఎక్కడ కూడా వైసీపీ నాయకులు ఏదైనా అభివృద్ధి చెందుతుందంటే ముందు అడ్డుపట్టి వీళ్ళు పని సార్. ఎందుకంటే పేరు నాని, రోజా, కొడాలని వీళ్ళందరూ కూడా ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఈ రోజు 3 రాజధానులు అనేసి ఆ రోజు రైతులు ఏదైతే భూములు ఇచ్చారో వాళ్ళ రోడ్ల మీద తెప్పలు పెట్టి హింస పెట్టి ఆ రైతులు హింస పెట్టడం వల్ల ఈ రోజు ఏ రైతు కూడా భూమి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి గౌరవించాలి. భూమిని మన రైతు ఇచ్చారంటే వాళ్ళకి గౌరవించాలి. వైసీపీ నాయకులు వాళ్ళ గౌరవించకంటే వాళ్ళు కూడా రోడ్ల మీద తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఈ రోజు వీళ్ళు మాట్లాడే వైసీపీ నాయకులకు అధికారం లేదు. ఎందుకంటే మనం 3 రాజధానులను 3 ముక్కలు చేసి ఈ రోజు గత 5 సంవత్సరాలు రాజధాని ఏం చేశారు? ముళ్ళు కంపలు పెంచారు. ఈ రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ అభివృద్ధి పాటలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారి కానీ ఈ రోజు అందరూ అడుగులు వేస్తుంటే ఆంధ్రాన్ని బాగు చేయడం కంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 100 కోట్లు దోచుకుని ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు చెప్పిన శ్రీనివాస్ గారు ఎలాగ అసెంబ్లీ రాకుండా మాట్లాడతారు సార్. వీళ్ళకి ఏం అధికారం ఉంది సార్? అసలు ఈ 11 మంది కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పాలి కదా సార్. శ్రీనివాస్ గారు రైట్ ఒక ప్రశ్న వెంకటరమణ గారు, ఆ రోజు మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడరు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వెంకటరమణ గారు, మీరు ఇందాక అన్నారు రైతుల గురించి అది అని చెప్పి, మరి గతంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ఒక మాట్లాడడం, వాళ్ళు అదేం చేయకుండా కూడా అక్కడ వాళ్ళని కొడుతున్న పోలీసులు వాళ్ళు ఇదంతా కూడా ఆ సిచ్యువేషనే ఈరోజు ఈ స్థితి వచ్చింది అనేటువంటిది కరెక్ట్ కాదా? ఇప్పుడు ఆయన ప్రజల్లోకి జనాల్లోకి వచ్చి మళ్ళీ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు తప్ప రైతుల కోసం ఆయన మాట్లాడింది ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనవసరం ఏదైతే అమరావతి రాజధాని ఉందో 100,000 ఎకరాలు కాకుండా పేదలకు అక్కడ స్థలాలు ఇచ్చాం, ఇల్లు స్థలాలు ఇచ్చాం. అక్కడ ఎంతవరకు మన పరిధి ఉందో ఆ పరిధిలో రాజధాని కట్టాలి. కనీసం ఈ 1000 ఎకరాలు సుమారు 40-50 ఎకరాలు తీసుకొని రాజధాని నిర్మించడానికి అవకాశం లేదు. అంటే మొదట్లోనే ఎందుకు అడ్డుకోలేదు? అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానుల అంశం వచ్చింది. ఎప్పుడైతే స్టార్టింగ్ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? అప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని. అమరావతి రాజధాని మేము ఎప్పుడు కాదనలేదు. ఏదైనా సరే ఏదైతే ఉందో కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, అలాగే 3 రాజధానులు ఏదైతే ఉందో న్యాయ రాజధాని కర్నూలు, అదేవిధంగా విజయవాడ కూడా రాజధాని అంటున్నాం. మేము ఎప్పుడు కాదనలేదు. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మేమేం చేయలేదు. మేము విజయవాడని ఎప్పుడు కూడా అమరావతి రాజధానిగా మేము గుర్తించాం. అది మీకు చెప్తే వీళ్ళు ఎలాగండి చెప్తారా? మళ్ళీ చెప్పామని అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు సార్? మనోభావాల్ని మీరు ఒక లెటర్ రాసి ఇక్కడున్న ప్రభుత్వ భూముల్ని 99 పైసలకి ఏ విధంగా ఇస్తారు? గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎక్కడైతే పుట్టిందో అదే చెప్పడం అది తెలియక ఎవరిని కట్టారండి? 25 జిల్లాలో ఎలా కట్టారు మీరు? పార్టీ ఆఫీసులో ఎవరు భూమిలో కట్టారు? మీరు కట్టారు మీకు తెలియదేమో కానీ చూద్దాం. లేఖ రాశారు విఎస్ శర్మ గారు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటో చూద్దాం. అయితే ఒకటి శ్రీనివాస్ గారు రైట్, సమయం లేదండి. థ్యాంక్ యూ విసనగిరి శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెంకటరమణ గారు వైసీపీ ఎస్ఈసీఎల్ నుండి, థ్యాంక్ యూ శాసనాల వీరబ్రహ్మం గారు, థ్యాంక్ యూ సో మచ్ టీడీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మస్తాన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ డిబేట్లో జాయిన్ అయినందుకు. ఒకటే
తప్పు జరిగితే క్వశ్చన్ చేయండి. కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకి ప్యానెల్ సభ్యులు మాట్లాడుతుంది కూడా వాళ్ళు ఒకటే, తప్పు జరిగితే క్వశ్చన్ చేయండి, అభివృద్ధిని అడ్డుకోవద్దు. కంపెనీలు వస్తాయంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంపెనీల్ని రానివ్వకపోగా వచ్చిన వాటిని వెనక్కి పంపేసింది. సో అప్పుడు జరిగినటువంటి అమరావతి రైతుల విషయంలో కావచ్చు, అరాచకాలన్నీ కూడా చూసి ఏ కంపెనీలు ముందుకు రావట్లేదు. అందుకే ఈ రాయితీలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 75,000 ఉద్యోగాలని అని అన్నారు. అవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఇవంతా కూడా మరి ఒకవేళ అది జరగకపోతే నెక్స్ట్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేయడానికి కూడా అందరూ ఉన్నారు. బట్ ఏదైనా అంతేగాని అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దని కూటమి ప్రభుత్వాలు చెప్తున్నారు. మరి ఈ లేఖకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ఇక ఈఏఎస్ శర్మ గారు పబ్లిక్ ఇంటెలెక్చువల్, మాజీ ఐఏఎస్ అధికారి, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఆయన అంటే అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఏదైనా తప్పులు జరిగినా ముఖ్యంగా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అమరావతి విషయంలో కావచ్చు, రిషికొండల విషయంలో కావచ్చు, రిషికొండ ప్యాలెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి కాబట్టి స్పందిస్తూ వస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ఆయన లేఖ రాశారు. గూగుల్ డేటా సెంటర్కు భూములు ఇవ్వొద్దని ప్రభుత్వానికి లేఖ రాశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేటువంటి అంశానికి ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక విశాఖలో